అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో మీకు వినాయకుడిని పూజించే 21 రకాల ఆకులను గురించి, వాటి ప్రత్యేకతను గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఆ ఆకులేంటంటే, ఒకటోది మాచి పత్రము, రెండవది బృహతి పత్రము అంటే వాకుడాకు, మూడోది బిల్వ పత్రము, మారేడు ఆకు, దూర్వాయుగ్మము అంటే గరిక, దత్తూర పత్రము అంటే ఉమ్మెత్త, బదరీ పత్రము అంటే రేగు ఆకు, వటపత్రము అంటే మర్రి ఆకు, చూత పత్రము అంటే మామిడాకు, కరవీర పత్రము అంటే గన్నేరు ఆకు, విష్ణుక్రాంత పత్రము, దాడిమి పత్రము అంటే దానిమ్మ ఆకు, దేవదారు పత్రము, మర్వక పత్రము అంటే మర్వము, సింధువార పత్రము అంటే వావిలాకు, జాజి పత్రము అంటే సన్నజాజి, గండకి పత్రము, షమి పత్రము అంటే జమ్మి ఆకు, అశ్వత్థ పత్రము అంటే రావి ఆకు, అర్జున పత్రము అంటే మద్ది ఆకు, అర్కపత్రము అంటే తెల్ల జిల్లేడు ఆకు. ఈ పత్రాలలో కొన్ని పాలు స్రవించేవి, మరికొన్ని పసరు స్రవించేవి ఉంటాయన్నమాట. మనము చేతులతో తుంచేటప్పుడు వాటి నుంచి స్రవించే పాలు కానీ, పసర్లు కానీ కొంచెమైనా మన చర్మ రంధ్రాల గుండా శరీరంలోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేసి నరాలకు పుష్టిని కలిగిస్తాయి. ఈ పత్రాలను సేకరించేటప్పుడు చాలా సమయం చెట్ల దగ్గర, మొక్కల దగ్గర మనము గడుపుతూ ఉంటాము. అందువల్ల అవి విడుదల చేసే ప్రాణవాయువును మనం పీలుస్తాము. మామూలు మొక్కల కంటే ఔషధి మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు చాలా రెట్లు ఎక్కువ. కాబట్టి అవి విడుదల చేసే ప్రాణవాయువును మనం పీల్చడం వల్ల మనకు ఎన్నో రెట్లు ఆరోగ్యం అనేది చేకూరుతుంది. అంతేకాకుండా ఏనుగు వనసంచారి ఆకులు, అలములు దాని ఆహారము కనుక గజముఖుడైన వినాయకుడిని ఆకులతోనే అర్చించాలి. ఇది భౌతిక కారణం. అంతేకాక అవసరం ఉన్నా లేకపోయినా ఏనుగు తన తొండాన్ని ఖాళీగా ఉంచకుండా ఏ తీగనో కొమ్మనో లాగుతూ ఉంటుంది. అలాగే గజముఖుడైన వినాయకుడు మన మనోవనసంచారి. ఆయన అంకుశం లాంటి తన తొండంతో మన మనస్సులోని కల్మష భావాలను సమూలంగా తీసేసి తన మోదక ప్రసాదములతో మన బుద్ధిని పవిత్రం చేసి ఆనందమయ మార్గంలో మనల్ని నడుపుతూ ఎల్లవేళలా మనకి తోడుంటాడు. ఇదే మనము వినాయకునికి 21 పత్రి సమర్పించడానికి గల ఆధ్యాత్మిక కారణం. అందరూ వినాయక చవితి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.